సో లక్ష్మీ మానస గారు ఉన్నారు, ఈరోజు కన్వకేట్ చేసుకుంటున్నారు. ఆమె అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఉక్రెయిన్ నుంచి కూడా మరి వారు ఆ రోజు అక్కడ చదువుకోవడం, మరి భారత ప్రభుత్వం వారిని తీసుకురావడం, ఆ పైన ఏం మాట్లాడుతూ వారు మాట్లాడుతారు. ఎలా అనిపిస్తుందండి? ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డిగ్రీ తీసుకుంటున్నాను అంటే అది బికాజ్ ఆఫ్ నియో. వార్ టైంలో, కోవిడ్ టైంలో మమ్మల్ని వదిలేయకుండా, ఎక్కడ కొంచెం కూడా మా స్టడీస్ ఆగకుండా చాలా కేర్ తీసుకొని మమ్మల్ని ఈరోజు ఇక్కడ మా పేరెంట్స్ ముందు నేను గోల్డ్ మెడల్ తీసుకునే స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నేను దానికి నియోకి చాలా రుణపడి ఉంటాను. నిజంగా చాలా మంచి ఆర్గనైజేషన్. మాకు ఎప్పుడు ఫేక్ ప్రామిసెస్ చేయలేదు. చెప్పినట్టే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మాతో ఎప్పుడు ఉన్నారు, ఇంకా ఉంటారు కూడా. ఇలాగే ఇంకా చాలామందిని ఆమె డాక్టర్స్గా చెయ్యాలని, వైద్య సేవను అందరికీ అందించాలని నేను కోరుకుంటున్నాను. యూనివర్సిటీ దేని కిందకు వస్తుంది? మాది జెప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండి. తర్వాత మమ్మల్ని మా ఆగిపోయిన కోర్స్ని ఉజ్బెకిస్తాన్లో బుకారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మేము కంప్లీట్ చేసుకున్నాము. ప్రాక్టికల్ ఎక్కడ చేశారు? ప్రాక్టికల్స్ మేము యాక్చువల్లీ వార్ వల్ల మాకు ఉక్రెయిన్లో చాలా వరకు మిస్ అయినాయి. అవి పోకుండా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరగకుండా మమ్మల్ని ఉజ్బెకిస్తాన్ తీసుకెళ్ళి మా క్లినికల్ రొటేషన్స్ అన్నీ అక్కడ కంప్లీట్ చేయించారు. అండ్ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మేము క్లినికల్ ప్రాక్టీస్ చేస్తాము. మాకు ఇక్కడ ఇంటర్న్షిప్ ఇస్తారు అఫీషియల్గా. రావాల్సినటువంటి స్టూడెంట్స్ మీ యొక్క నియోకి రావాలంటే ఏం చెప్తారు? నియోకి రావాలంటే ఏం లేదండి, డాక్టర్ అవ్వాలన్న కళ. పేరెంట్స్ మా పిల్లల్ని వీళ్ళ చేతిలో పెడితే వాళ్ళు సేఫ్గా ఉంటారు అని వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవ్వచ్చు. నియో విషయంలో దివ్య మేడం కానీ, రాజ్ సార్ కానీ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అండ్ ఖచ్చితంగా డాక్టర్ని చేసి అయితే మీకు అప్పచెప్తారు. సాధారణ స్టూడెంట్ గోల్డ్ మెడలిస్ట్ కావాలంటే టిప్స్ ఉన్నాయన్నా? టిప్స్ అంటే ఏం లేదండి, మంచిగా చదువుకొని హెల్దీగా ఉండి మంచిగా చదువుకోండి. సీక్రెట్ చెప్పట్లేదు, అది కామన్. హెల్దీగా సీక్రెట్ ఏముందండి, చక్కగా చదువుకోవడం. మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి అంటే అందరూ ఒకేలా చదవరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో చదువుతారు. లాస్ట్ ఎగ్జామ్లో అప్పుడు చదువుతారు, కానీ గోల్డ్ మెడలిస్ట్ చెప్తున్నాను నేను. ఎలాంటి చదువుకొని ఎక్కువ టైమ్స్ రివైజ్ చేసుకొని, ఎంత రివైజ్ చేస్తే మీకు అంత హెల్ప్ అవుతుంది. లాస్ట్ మినిట్ స్టడీ అనేది ఎప్పుడు గ్రేట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. బట్టి పెట్టేటట్టు అంటారా, ప్రాక్టీస్ అంటారా, లేకపోతే లెక్చరర్స్ చెప్తుంటే నోట్స్ తీసుకుంటారా? అంటే ఏవి ప్రిపేర్గా అయ్యేవాళ్ళు మీరు? ఎక్కువ నేను లెక్చరర్స్ చెప్పింది ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే ఇది అవుతుంది. ఏ డేలో ఎన్ని అవర్స్ మీరు స్టడీ మీద పెట్టారు? నేను ఎగ్జామ్కి 1.5 month ముందు అయితే 16 hours చదువుకున్నాను. లెర్నింగా రైటింగ్ ఎక్కువ? లెర్నింగే అండి మాది. బిట్స్ ఎగ్జామ్. సో ఎంత చదివి ఎంత ఎక్కువ బిట్స్ చేస్తే మనకు అంత హెల్ప్ అవుతుంది. డిజిటల్ క్లాసెస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఎలా అడిగేవాళ్ళు? మనకేం అర్థం కాకపోయినా మనకి చెప్పే లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పించుకోవచ్చు. అండ్ కోచింగ్ క్లాసెస్లో కూడా మాకు అర్థం కాని వాటి కోసం వాళ్ళు డౌట్స్ చెప్పడానికి కొంతమందిని పెట్టారు, ఎక్కువ బిట్స్ చేయించేవాళ్ళు. అండ్ ఈ కోచింగ్ క్లాసెస్ కూడా మాకు త్రూ నియోనే వెళ్ళాం. మేము కోచింగ్ క్లాసెస్కి కూడా మేము ₹1 కూడా వాళ్ళకి పే చేయలేదు, ఫ్రీగానే నియో ద్వారానే కోచింగ్ క్లాసెస్ తీసుకున్నాము. అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇయర్ మా సీనియర్స్ కంటే. ఇంకా మా తర్వాత జూనియర్స్ ఇంకా మాకంటే ఎక్కువ రిజల్ట్స్ తేవాలని కోరుకుంటున్నాను. మీరు ఈ పొజిషన్కు పేరెంట్స్, ఫ్రెండ్స్, లెక్చరర్స్ అంటారా? నేను ఉక్రెయిన్ వెళ్ళడానికి వరకు నాకు మా పేరెంట్స్ హెల్ప్ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. నా చదువులో నా యూనివర్సిటీ అండ్ నియో 2 హెల్ప్ చేశాయి. వీటితో పాటు మనం కూడా ఇంకా బాగా చదువుకోగలిగితే మన కెరియర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మహిళలకు ఎలా ఉంటుంది మీ దాంట్లో? ఇంతమందికి ర్యాగింగ్ అనే వాళ్ళంటూ ఉండే? ఏమీ లేదండి, ర్యాగింగ్ కానీ ఏమీ ఉండవు. ఏమీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళి మన పని మనం చూసుకొని మన చదువు మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. తెలుగు మీడియం వాళ్ళకు మంచి పొజిషన్ రావాలంటే ఎలా ఉంటుంది? తెలుగు మీడియం వాళ్ళకి అంటే అక్కడ స్టడీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అంతేగాని వాళ్ళ వల్ల కాదు అనేది ఏమీ ఉండదు. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు.